అసలు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలంటే మీరు సినిమా ఫోటోగ్రఫీ అవును. సినిమాలకి ఫోటోగ్రఫీ చేశారు. దానికి ముందు ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా మీ మనసుకు నచ్చినట్టు అటు బర్డ్స్ ఫోటోగ్రఫీ కానీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ, మైక్రో మైక్రో ఫోటోగ్రఫీ కానీ చేస్తున్నారు. ఏంటి అసలు మీరు గమనించిన తేడా ఏంటి? తేడా అంటే సార్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఇంతకుముందు ఒక పులిని పేపర్లో చూసి బాగా తీసాడే, ఎలా తీస్తారు ఇది అనుకునేది, మనం ప్రాక్టికల్గా తీయటం అనేది అది ఒక థ్రిల్ అండి. అది గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్ అనమాట అది. మనం తీస్తాం అనేది ప్రాక్టికల్గా మన కంట్లోంచి చూసి షూట్ చేయటం అనేది ఒక గుడ్ థింగ్స్. అట్లాగే స్నేక్స్ తీస్తాము. మైక్రో ఫోటోగ్రఫీలో చాలా చిన్న చిన్నవి ఉంటాయి సార్. ఒక ఇన్సెట్స్ కూడా ఉంటాయి అందులో. స్నేక్స్ ఏంటంటే సార్ రాత్రిపూట తీయాలి ఫారెస్ట్లో. అగంబే అని ఒక ఫారెస్ట్ ఉందని కర్ణాటకలో ఉంటుంది. రాత్రి 10 o'clock తర్వాత వెళ్ళి తీస్తాం. రైనీ ఫారెస్ట్ అంటారు దాన్ని. యాక్చువల్గా రైన్ పడుతూ ఉంటుంది, మేము వెళ్ళి తీస్తాము. లైట్ ఉండదు, ఏముండదు. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. దానివల్ల ఒక ఆనందం. అంటే డబ్బులు వస్తాయి ఇవన్నీ కాదు, అసలు మాకు ఎక్స్పెండిచరే చాలా అవుతుంది. ఒక ట్రిప్కి వెళ్ళామంటే 40,000-50,000 వేల రూపాయలు అవుతాయి. తర్వాత మన ఎక్విప్మెంట్ కూడా ది గుడ్ ఎక్విప్మెంట్ అంటే మైక్రో ఫోటోగ్రఫీ కావాల్సిన లెన్సులు, అది మైక్రో లెన్స్ కావాలి సార్. అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ యూల్ యూజ్ ఇట్ అండి. అట్లాగే బర్డ్ ఫోటోగ్రఫీకి 150 to 600 జూమ్ లెన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే యూ కెన్ క్యాప్చర్ ఈచ్ డీటెయిల్ ఆఫ్ ది బర్డ్, దాని ఐ కానీ లేకుంటే వింగ్స్ కానీ. అట్లా మనం తీయటం అనేది ఒక ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతాం సార్. అది మనం చూసి మ్యాగజైన్లో చూడటం అనేది ఒక విషయం అయితే, మనం కళ్ళారా చూసి మన ఇంకొకళ్ళు మెచ్చుకుంటాం అనేది యూట్యూబ్ ఛానల్లో మేము ఎఫ్బీలో పెట్టామనుకోండి, ఫారినర్స్ చాలామంది వాళ్ళు లైక్ చేస్తారు, వాళ్ళు కామెంట్స్ చెప్తారు, మంచి కామెంట్స్ కొంతమంది పెడతారు. వాళ్ళు ఇట్లా కాదు ఇట్లా కూడా కవర్ చేయొచ్చు అని కూడా కొంతమంది పెడతారు. అది మాకు చాలా కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి నాకు. అదే దీంట్లోనే వరల్డ్ బెస్ట్ ఫోటోగ్రఫీ అని దాంట్లో ఫేస్బుక్లోనే ఉందండి. అది వరల్డ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని. దాంట్లో 2-3 అవార్డ్స్ కూడా వచ్చినాయి మన ఫోటోలకి. అది హ్యాపీ ఫీల్ అవుతాం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ ఇవన్నీ.